ముంబై ఇండియన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి ఆఖరిలో గనుక చూసుకున్నట్టయితే చివరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. ముంబై చేతుల్లోకి మ్యాచ్ వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఆడిన కరుణ్ శర్మ. 3 కీలకమైన వికెట్లను తీసి అదరగొట్టాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా తను చాలా ఇంపాక్ట్ చూపించాడు. అంతేకాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ని కూడా కైవసం చేసుకున్నాడు. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం కరుణ్ శర్మ ఏం మాట్లాడాడో ఒక్కసారి తెలుసుకుందాం. ఈరోజు నాకు ఒకటే విషయం అర్థమైంది. ఎప్పుడైతే కష్టపడి వర్క్ హార్డ్ చేస్తామో దానికి మనకి ఖచ్చితంగా మూల్యం వస్తుంది. ఎప్పుడైతే నాకు ఛాన్స్ దొరుకుతుందో నేను అప్పుడు నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ వచ్చాను. అయితే ఇది చాలా పెద్ద టోర్నమెంట్. ఈ రోజున మేము 12 పరుగుల తేడాతో గెలిచాము అంటే నిజంగా ఎంతో గొప్ప అనుభూతినిస్తోంది. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో నేను ఎంత టెన్షన్ పడ్డానో నాకు మాత్రమే తెలుసు. అయితే ఇంగా కష్టపడడం ఒక్కటే నా చేతుల్లో ఉంది. మిగతాదంతా కూడా పూర్తిగా జట్టు మీద ఆధారపడి ఉంటుంది. అయితే నేను మ్యాచ్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చి మా జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చి నన్ను గట్టిగా వాటేసి హగ్ చేసుకున్నాడు. ఆ హగ్‌లో ఎంత ఎమోషన్ ఉందో నాకు అర్థమైంది. ఆ సమయంలో నేను హార్దిక్ పాండ్యాతో ఒక్కటే చెప్పాను. నేను చేయగలిగినంత ఇప్పుడు చేస్తాను. జట్టు కోసం నా ప్రాణం ఏమన్నా ఇస్తాను. అది నాకు క్రికెట్ జట్టు మీదున్న అభిమానం అంటే అని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఏమన్నాడంటే, "ఈరోజు నేను ఇంత గొప్పగా 3 కీలకమైన వికెట్లు తీశాను అంటే దానికి ప్రధాన కారణం కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ వికెట్ తీయడంతో నాకు కొండంత కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు పర్సనల్‌గా కేఎల్ రాహుల్ అంటే చాలా ఇష్టం. అతను ఒక అద్భుతమైన బ్యాట్స్‌మన్ అని నేను బలంగా నమ్ముతాను. అటువంటి ఆటగాడి వికెట్ తీయడం నా నా ఈ మ్యాచ్‌లో ఒక అద్భుతమైన మలుపు. ఇంత గొప్పగా ఆట మొదలవ్వడానికి ప్రధాన కారణం తనే. అందుకే మ్యాచ్ పూర్తయిన తర్వాత తన దగ్గరికి వెళ్లి థాంక్ యూ చెప్పాను. తను చిన్నగా చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బహుశా ఇటువంటి కొన్ని పరిస్థితులు ప్రతి ఒక్కరి బౌలర్ జీవితంలో వస్తాయేమో అనిపిస్తోంది అంటూ పేర్కొన్నాడు.